వైఎస్సార్ సీఎం జగన్ పాలనకు ఆకాశం పాతాళానికి ఉన్నంత తేడా ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తిరుపతి జిల్లాలో పర్యటించిన షర్మిల కాంగ్రెస్ నాయకులతో, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. అయిన కూడా కృతజ్ఞత లేకుండా తన వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విమర్శలకు తాను భయపడనని, పులిలాంటి వైఎస్సార్ కడుపున పులే పుడుతుందన్నారు. తన పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నానన్నారు. ఈ పోరాటంలో ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. అలాగే బీజేపీపై కూడా వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. అయోధ్యలో రామమందిరం కట్టిన ప్రధాని మోదీ తిరుపతిలో మాత్రం ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. గతంలో తిరుపతి సభలో ప్రధాని మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీరు మోదీ అవుతారా లేదా కేడీ అవుతారా? మాట నిలబెట్టుకొని మీరు ఖచ్చితంగా కేడీనే అవుతారని తీవ్రంగా వ్యాఖ్యానించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తా అని ఇవ్వకుండా ఏపీ ప్రజలకు మోదీ చేసింది పాపం, అన్యాయం అని దుయ్యబట్టారు. బీజేపీ ఒక కేడీల పార్టీ, ఆ కేడీ పార్టీకి మద్దతు తెలిపిన చంద్రబాబు, జగన్ కూడా కేడీలే అంటూ అన్ని పార్టీలపై ధ్వజమెత్తారు. ఇక రాష్ట్రంలో ఉన్న సీఎం జగన్, చంద్రబాబు ఆలిబాబా అరడజన్ దొంగలు అని అన్నారు. వైఎస్సార్ సీఎం జగన్ పాలనకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వైఎస్ షర్మిల విమర్శించారు. హంద్రీనివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టుని వైఎస్సార్ హయాంలో 90% పూర్తి చేశారని, సీఎం జగన్ మిగిలిన 10% పూర్తి చేయలేకపోయారన్నారు. గాలేరునగరి ప్రాజెక్టులో 50% పనులు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. మరి సీఎం జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు ఏమో రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపితే, సీఎం జగన్ 3 రాజధానులు అంటూ గందరగోళం సృష్టించారని వైఎస్ షర్మిల విమర్శించారు. సీఎం జగన్, చంద్రబాబు ప్రధాని మోడీకి ఓడిగం చేస్తూ బానిసలు అవ్వడమే కాకుండా ప్రజలను బీజేపీకి బానిసలుగా చేస్తున్నారన్నారు. ఏపీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేని బీజేపీకి టీడీపీ, వైసీపీ వశం అయ్యాయన్నారు. ప్రత్యేక హోదాతో పాటు మద్యపాన నిషేధం ఏమైందో సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి మరిన్ని పొలిటికల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.